కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. పౌలు గారిని దేవుడు అన్యజనులకు అపోస్తలునిగా చేశాడు. ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు పేతురును అపోస్తలునిగా చేశాడు. ధనవంతులైన వారికి, ఐశ్వర్యవంతులకు పేతురును అపోస్తలునిగా చేస్తే, పేదవారి కొరకేమో పౌలు గారిని అపోస్తలునిగా చేశాడు. అపోస్తలుడు అంటే కట్టేవాడు, దేవుని రాజ్యమును స్థాపించేవాడు, ప్రారంభించేవాడు. ఈ అన్యజనులందరూ రక్షణ పొందడానికి దేవుడు వాడుకున్న సాధనం పౌలు గారు. చెప్పండి, ఎవరు? పౌలు గారు. తర్వాత తోమా గారు మన దేశానికి వచ్చారు. మొదట ప్రారంభం ఎవరు? పౌలు గారు పునాది వేశారు. ఆ తర్వాత తోమా గారు మన దేశానికి, భారతదేశానికి వచ్చారు. పునాది వేసింది ఎవరు? చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరు పునాది వేసింది? ఎవరు? ఇది సువార్త. యేసుక్రీస్తు వారు మనందరి దేవుడు. ఆయన మన కొరకు చనిపోయాడు. మన పాపాలు ఆయన భరించారు. మన పాపములు తీసివేయడం కోసమే శరీరధారిగా ఈ లోకంలో జన్మించారు. ఆయన ప్రాణం విడిచి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. మానవులమైన మనం అందరం ఆ యేసు దేవుని ఆరాధించాలి. ఆయనే ఆరాధ్యనీయుడు, ఆయన పూజనీయుడు అని అన్యజనులలో ఈ పునాది వేశారు ఆయన. ప్రారంభం పునాది ఆయన వేస్తే ఎలాగ పునాది వేశారని చెప్తున్నారంటే, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. పునాది వేసేవారు మంచి అమ్మ కొంచెం అక్కడ చోటు ఇవ్వండి, దాని దగ్గర కూర్చున్నారు. పునాది వేసేవారు మంచి నేర్పరులై ఉండాలి. పునాది గట్టిగా ఉందనుకోండి, ఇల్లు కూడా గట్టిగానే ఉంటుంది. పునాది వేసేటప్పుడు మంచి నైపుణ్యం కలిగిన వారు కావాలి. ఈ యేసుక్రీస్తు వారు స్వార్థ పునాది వేయడానికి ఆయన అంటున్నాడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను. ఇంకా లోతైన సత్యాలు మీకు అర్థం కావలే, కానీ ఇశ్రాయేలీయులు ప్రజలు కాకుండా మిగతా జనాంగం అంతా రక్షించబడటానికి పునాది వేసింది పౌలు గారు. సరే, ఈ ప్రాంతంలో ఇక్కడ వినండి, ఈ ప్రాంతంలో దేవుని కృప చొప్పున, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె ఇక్కడ పునాది వేయడం జరిగింది. నా యేసు పరిచర్యలు సంఘానికి ముందు కృపా మినిస్ట్రీస్ అని పెట్టుకున్నాం. కృపాసనం మినిస్ట్రీస్ అని పేరు పెడితే, ఎప్పుడైతే నేను ఎంపీలో ఆ పేరు పెట్టానో, ఇక దాన్ని మార్చి ఇంకొక చాలా మంది పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. కృపాసన అని ఒకటి పెట్టారు. కృపాసనం అయితే కృపాసన అని ఇంకొకటి ఒక ఆయన పెట్టాడు. అది నాదే అనుకుంటున్నారు. ఆయన చేసిన పనులన్నింటికి నన్ను తిడుతున్నారు. ఆయన వేరు, నేను వేరయ్యాను, అది కాదని చెప్పేసి ఆ పేరు
ప్రార్థన చేసుకొని ఆ పేరు మార్చేసేసి ప్రార్థన చేసుకుంటూ చదువుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో పత్రికల్లో నా యేసు అనే పేరు కనబడింది. అప్పుడు నా యేసు పరిచర్యలు అని పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఎవరు చదివినా ఏమని చదువుతారు? నీ యేసు అని చదవరు, నా యేసు అని చదవాలని చెప్పి ఆ పేరు పెట్టాను. అందులో యేసు అని కనబడుతుందిగా, యేసు అనే పేరు పలకాలి ప్రతి పదం. ఆ పదం ఎలా పలకాలంటే నా యేసు అని పలకాలని చెప్పి ఆ పేరు పెట్టింది. ఇక అది పెట్టిన తర్వాత మరలా మొదలు పెట్టారు మై జీసస్ అని ఇంగ్లీష్లో పెట్టారు. ఇంగ్లీష్లో మై జీసస్ అంటే తెలుగులో ఏంది? నా యేసు. సరే ఈ రొమ్మ ఎంత మోసం చేస్తున్నారు కొంతమంది. అలా ఉన్నారు. దేవుల్లో ఎన్ని పోరాటాలు ముందుకు సాగాలంటే. కొంతమంది చెప్పారు మన యేసు పరిచర్యలు అని పెట్టండి అని. ప్రస్తుతానికి అది పెట్టాను, ఎలాగైనా కానివ్వండి అని చెప్పి. ఈ ప్రాంతంలో సత్య సంబంధమైన సువార్త, దేవుడు వాక్యంలో ఏదైతే రాయబడి ఉందో అది మీరు నేను అందరం నెరవేర్చవలసిన బాధ్యత ఉన్నదని ఈ ప్రాంతంలో ఈ ప్రార్థన పునాది వేయడం జరిగింది. బైబిల్ చరిత్రలో పెడితే చాలా దూరం అర్థం కాదు. ఇక్కడ ఈ పునాది మీద ఎలా వేయడం జరిగిందంటే నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేయడం జరిగింది. అంత సామాన్యమైన విషయం కాదు సంఘం స్థాపించడం అంటే. ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటా ఉంటే ఎలా దాటి వచ్చామా ఇక్కడ దాకా అని అనిపిస్తుంది. ఎలా దాటి వచ్చామా అని. నిజంగా అటు ఇటు పరిగెత్తలా. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, వదిలిపెట్టి వెళ్ళాలా, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళాలా. ఉయ్యాలు ఊపేవానికి ఏం తెలిసింది? ఉయ్యాలు ఊగే అని బాధ. ఉయ్యాల ఊగుతుంటే ఆ ఎదురు గాలికి వచ్చే లోపల పై ఆయనకి తెలుసు. ఉయ్యాలు ఊపేవాళ్ళకి ఏం తెలిసింది? తెలియదు. అట్లా కాదు, ఇట్లా ఇలా కాదు, అలా చేసుకుంటే బాగుండిద్ది, అలా చేయకూడదు సంఘం, అలా ప్రార్థన చేయకూడదు సలహా చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. నడిపే వాళ్ళకి తెలిసిద్ది, బండి నడిపే వాళ్ళకి. బురదలో చీకట్లో కరెంట్ లేనప్పుడు ఒక్కడినే మీ ఇద్దరమే ప్రార్థనలు పెట్టుకుంటా ఏ రోజు మానకుండా, మధ్యలో మానుకున్నట్లయితే ముందు ఎలా ఉంటుందో తెలియదులే. కానీ ఈ రోజు వరకు సంఘం ఈ మాత్రం ఉండేది కాదు. మధ్యలో ఎటన్నా వెళ్ళిపోయినట్లయితే ఎక్కడ ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా పరిగెత్తుకుంటా వచ్చి, ఏ ఊరు రాకపోయినా ఒక్కళ్ళు మేము ప్రార్థన చేసుకుంటా. పునాది ఏంటో ఎంత కష్టమో వరకు మాట్లాడే వాళ్ళకి ఏం తెలిసింది? ఆ పాస్టర్ గారు వాక్యం ఏంది అంటే చెబుతాడు, అయ్యింది ఆ ప్రార్థన ఏంది, ఇదేంది. మన సంఘంలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మళ్ళీ కష్టం వాళ్ళకి తెలియదుగా. ఎక్కడికన్నా పంపిస్తే వెళ్ళి సేవ చేయండి అని పంపిస్తే అప్పుడు అర్థమైంది ప్రారంభం ఎలా ఉండిద్దో అనేది. పునాదిలో పెద్ద పెద్ద రాళ్ళు వేయాలి, కష్టం, బరువు వేయాలి, గుంటలు పోవాలి. అది అంత కష్టమో ఇక్కడ స్థాపించడం కూడా అంతే కష్టం. నిలవబడ్డం గాలులకు వానకి. మొన్న 2 శనివారాలు అంతే జరిగింది. శనివారం ప్రార్థన వాక్యం అయిపోయింది, ఆమె అనగానే బడబడబడమని గాలి వచ్చేసేసింది. పెద్ద పెద్ద పిడుగులు. మేము 4 ఉన్నాము. ఎవరెవరు ఉన్నారు ఆ రోజు? ఫస్ట్ శనివారం పద్మ, యశోద, నేను. అటుగాలి ఇటుగాలి పడతాడు, మొత్తం కలిసిపోతా ఉంది. అన్నీ సర్దుకొని దవాదన సర్దుకుంది. అటువంటి సంఘటనలు గుర్తు తెచ్చుకుంటా ఉంటే మనకెందుకు ఈ బాధ అనిపించింది అనుకోండి. సగం నడవదు. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు ఎన్ని శ్రమలకి ఎలాగూ నిలవబడతాడు. ఉంటాడా, వెళ్తాడా. 2010లో వచ్చాను.
ఎప్పుడన్నా ప్రార్థన ఆగిందా చెప్పండి? ఏ రోజన్నా ప్రార్థన ఆగిందా? ఇంకా అందరూ సరిగ్గా సహకరించి అందరు నమ్మకంగా ఉండి కుటుంబాల సమేతంగా వచ్చినట్లయితే ఇంత సంఘం ఉండేదా? ఎక్కువ సంఘం ఉండేదా? చెప్పండి. చాలా పెద్ద సంఘంగా ఇక్కడ ఉండేది. మీరు కూడా బాగా ప్రార్థన చేసుకొని, మీరు కూడా కష్టపడి మీ కుటుంబాల సమేతంగా మీరు వచ్చి నడిపించున్నట్లయితే, మధ్యలో వచ్చేవాళ్ళు వచ్చి పోయేవాళ్ళు పోయి బాధ కలిగి మనసులో ఎందుకు ఈ సేవ చేయడం అనిపించి, ఇక్కడ నిలిపాదామని అనిపించి ఆగిపోయినట్లయితే, పిలిచింది దేవుడు, చనిపోయే వరకు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే కొనసాగుతా ఉందాం అనుకొని ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్న. డబ్బుల కోసం కాదు, సంపాదన కోసం కాదు. మొత్తానికి ఒక పునాది వేయడం జరిగింది, ప్రార్థన జరుగుతున్నది. దానికి ఎంత మనసులో ఓర్చుకోవాల్సి వచ్చిందో, ఎంత ఓపిక తెచ్చుకోవాల్సి వచ్చిందో, ఎంత బలం తెచ్చుకోవాల్సి వచ్చిందో, ఎంత తల దించుకొని ముందుకు వెళ్లాల్సి వచ్చిందో నాకు తెలుసాయి, మాకు తెలుసాయి ఆ బాధలు. ఏదన్నా కానీ ఏదో ఒక రోజు చనిపోవటం ఖాయం, అవునా కదా? ఈ చనిపోయే లోపు నా తపన ఏంటంటే, ఈ సంఘం కాదు పెద్ద సంఘం చూడాలని, పునాది వేయడం కాదు పెద్ద సంఘం చూడాలని ఆశ. దానికి మీ సహకారం కావాలా బాగా. ఏ సంఘం అయినా ఒకళ్ళు 10 మందిని తీసుకెళ్ళందే సంఘం పెద్దది అవ్వాల. ఏ సంఘం అయినా 10 మంది కలిసి చేతులు కలిపి డబ్బులు ఇవ్వందే సంఘం పెరగల. ఈ రెండు లేనిదే పెరుగుతాయా చెప్పండి? చెప్పండి. పొరపాటున జరగదు అది. ఈ రెండులేని జరగదు. కొంతమంది అదృష్టం అనుకోవటం, అది వాళ్ళకి అట్లా కలిసి వచ్చిందని అనుకోవటమే. మనకి ఇట్లా జరుగుతుంది, కొంతమందికి అలా కలిసి వచ్చిందని అనుకొని నెలకొని ఊరుకుంటా ఉంటాను, సాగనీలే అనుకోండి. ఈ విషయంలో చాలా పెద్దోళ్ళు కూడా బాధపడుతున్నారు, చిన్నోళ్ళు కూడా బాధపడుతున్నారు. ఒక పునాది వేయడం ఇక్కడ జరిగింది. వాక్యం వినండి బాగా. ఈ పునాది మీద నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి అప్పుడు దాని మీద కట్టుచున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో అన్యజనులలో ఎవరు ఏ సంఘం కట్టుకున్నా ఏ పునాది మీద కడుతున్నారంటే పౌలు గారు వేసిన పునాది మీద కట్టుకుంటున్నారు. అంటే అన్ని జనులందరిలో పౌలు గారు పునాది, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ మన సంఘం గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. మీరు ఈ పునాది మీద కట్టబడుతున్నారు, మిమ్మల్ని మీరు కట్టుకుంటున్నారు. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. నేనేమో పౌలు గారి పునాది మీద సంఘాన్ని ఆయన ఉపదేశం ప్రకారం నేను ఎలా కడుతున్నానో నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన వాక్యాలు రాసి పెట్టారు కదా. అపోస్తలుల కార్యములు పాడి నుంచి పత్రికలు ఎన్నైతే ఉన్నాయో ఆ పత్రికల వరకు, హెబ్రీలకు రాసిన పత్రిక వరకు, ఫిలోమోనుకు రాసిన పత్రిక వరకు ఆయన ఏమేమి మాటలు రాశాడో, నేను చేసే సేవలో ఆయన ఉపదేశం ప్రకారం, యేసుక్రీస్తు వారు పౌలు గారికి నేర్పించిన ఉపదేశం ప్రకారం నేను ఉన్నానా లేదా, యేసుక్రీస్తు వారు అడుగు జాడల్లో ఉన్నానా లేదా నేను పరీక్షించుకోవాలి. మీరు ఈ పునాది మీద, ఈ సంఘం అనే పునాది మీద మీరు ఎలాగూ కట్టుకొంచున్నారో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘం ఏ సంఘం ఇది చెప్పండి, మీకు అనిపిస్తే. యేసుక్రీస్తు వారి జీవం కలిగిన సంఘం. సరే, నేను చెప్పడం కాదు, మీ మట్టుకు మీకు ఆ నమ్మకం వచ్చిందా రాలేదా?
ఇప్పుడు మాది మంచి సంఘం అని మీరు చెప్పుకోవాలంటే మీకు నమ్మకం ఉండాలిగా. నమ్మకం లేదనుకోండి, ఏదో మేము వెళ్తున్నాం ఒక ఉత్తికి సంఘమే అని మీ నోట వచ్చింది అనుకోండి, ఇక నేను చేసేది అంతా చేస్తున్నాయి. జీవం కలిగిన దేవుని సంఘం, దేవుడు ప్రవచనాలు అందిస్తున్నాడు, దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు, దేవుడు మీకు వరాలను ఇచ్చాడు. నా సంగతి కాదు, మీ సంగతి. మీకు వరాలను ఇచ్చాడా లేదా? దేవుడు మీకు వరాలు ఇచ్చాడా లేదా అది మీకు తెలిసి ఉండాలా. దేవుడు నాకు వరం ఇచ్చాడని, వరాలు ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఎలాగ కట్టుకుంటున్నారు ఈ సంఘం మీద? ఎవరి పని చేస్తున్నారు? నమ్మకం ఉండాలా. ఎవరి పని? మనం అందరం, నేను మీరు కలిసి చేస్తున్న పని ఎవరిది చెప్పండి? ఎవరిది? జీవము కలిగిన దేవుని సంఘము పని. నా కోసమా? మీరు నేను ఎవరి కోసం? దేవుని కోసం చేస్తున్నాం. మనం చేస్తున్న పని ఒట్టిది, ప్రయోజనం లేదని అనుకుంటే సరిగ్గా పనిచేయదు. చేస్తున్న పని దేవునిది అనే నమ్మకం ఉంటే ఆ పనితీరు వేరుగా ఉండింది, అంతే. ఆ ప్రభావం వేరుగా ఉంటుంది జీవితంలో. అమ్మో, ఇది దేవుని పని, దేవుడు చూస్తున్నాడు, దేవుని కోసం నేను చేయాలి, దేవుడు నాకు వరం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ పని అప్పచెప్పాడు, నేను పునాది మీద నేను కట్టబడుతున్నాను, జాగ్రత్తగా నన్ను నేను కట్టుకోవాలి. లోకంలో కాదు ఇప్పుడు మనం ఉంది, దేవుళ్ళో ఉన్నాం. నేను దేవుళ్ళో ఉన్నాను, నా పని జాగ్రత్తగా కనబడాలి దేవుని ఎదుట. రేపు నేను తల దించుకోకూడదు, నేను సిగ్గుపడకూడదు అనే భయం ఉండాలా ఈ పునాది మీద కట్టుకునేటప్పుడు. మనుషులు మెప్పు కోసమా? అదే చెప్పండి, ఎవరి మెప్పు కోసం? దేవుని మెప్పు కోసం మనం పని చేసుకుంటా ఉన్నాం, అంతేనా కాదా? ఇప్పుడు నేను చూస్తున్నాను, మీరు ప్రార్థన చేశారు అనుకోండి, తుస్ అయిపోయింది. సోడా గోలిగా అయిపోయింది, తుస్ వరంగల్ అయిపోయింది, అట్ అయిపోయింది. నేను చూస్తున్నాను ప్రార్థన చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయరు. నేను చూస్తున్నాను అని చెప్పి ఎవరు హడావుడి చేశారు అనుకోండి, మనుషులు ఎదుట, మనుషులు చూస్తున్నారని ఏమీ ఉండదు. ప్రభువు నన్ను చూస్తున్నాడు. ఈ పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? వాక్యోపదేశంలో మనం కట్టుకోవాలి. సింపుల్గా చెప్తున్నాను, దాని మీద ప్రతివాడు దాని మీద ఎలా కట్టుకొనుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఈ విధానం ఎలాగుంది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. మీరు దేవుని ఎదుట ప్రవర్తించే విధానం ఎలాగుంది? మనమందరం దేవుణ్ణి సేవించాలి. దేవుని ఎలాగ సేవిస్తున్నారు? ఎంతగా సేవిస్తున్నారు? ఎంత భయపడుతున్నారు? ఎంత వణుకుతున్నారు? ఎంత విధేయత చూపిస్తున్నారు ఆయనకు? ఎంత తగ్గించుకొని ఉంటున్నారు? ఎంత నిండుగా పనిచేస్తున్నారు? ఇవన్నీ ఎవరు పరీక్షించుకోవాలి? ఎవరికి వారుగా విశ్వాసులు. ఎన్ని ప్రార్థనలు పోగొట్టుకుంటున్నాను అనే బాధ నీకు ఉండాలి. దేవుడు ఈ పని చేయమని నా మనసులో ప్రేరేపిస్తా ఉంటే దాన్ని నేను ఎంత వెనకేసుకుంటున్నాననే బాధ నీలో ఉండాలి, భయం నీలో ఉండాలి. ఎంత ప్రార్థన చేస్తున్నాను నేను అనే పరీక్ష నీకు, స్వపరీక్ష నీకుండాల. ఎన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల్లో దైవ గ్రంథాన్ని ఒక్కసారైనా చదవలేదనే బాధ నీకు ఉండాల. ఒకసారైనా తిరిగేశారా? అంటే ఒకసారైనా పూర్తి చేశారా? ఎన్ని సంవత్సరాలు అయింది?
బైబిల్ చదవటం రాకపోతే ఆడియో బైబిల్ వచ్చింది, ఫోన్లో ఆడియో బైబిల్ వచ్చింది, అదే చదివింది, మనం వినొచ్చు. ఒక్కసారైనా పూర్తి చేశారా? ఆశ ఉంటే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడని ఉంది కదా. చదువు రాని చాలా మంది సేవకులు ఇప్పుడు వాక్యం చెప్తున్నారు. ఎట్లా చెప్పారంటున్నారంటే, ఆశతో అంజీ గారు, జగ్గాపురం అంజీ పాస్టర్ గారు, ఆయనకు చదువు లేదు, ఆయన రాత్రిపూట పట్టుదలతో అక్షరాలు రోజు నేర్చుకొని చదవటం నేర్చుకొని ఆయన వాక్యం చెప్పాడు. ఆయన ప్రాక్టీస్ చేయలేదనుకోండి, నోట్లో ఎన్నముద్ద పుట్టినా ఆయనకు రాదు. ఎన్నముద్ద తీసుకెళ్ళి చదువుకోయా రాసుకోయా ఇవి ఎన్న పెడతానయ్యా అని చెప్పినా ఆయనకి చదువు వచ్చిద్దా? రాదు. తను స్వయంగా కష్టపడి అక్షరాలు రాసి చదువుకొని నేర్చుకొని బైబిల్ చదివి చెప్పాడు. ఆయన స్పష్టంగా వాక్యం చక్కగా చెప్పేవాడు. వాక్యం ఆయన ఒక రోజు ఆయన నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడండి. ఒక అద్భుతం ఆయన దగ్గర. ఆయన ముక్కు దెబ్బడపోయి గాలాడి ఊపిరాడేది కాదు, ఇంతలా లోపల ఒక్క ముక్కులోంచి గాలాడేది ఉండేది. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకొని ప్రార్థన చేస్తాను, చేయబెట్టి ప్రార్థన చేశాడు. తెల్లవారి ఇక్కడ ఇదంతా కాలిపోయింది, ఫ్రీ అయిపోయింది. అంత శక్తి ఉండేది ఆయన దగ్గర, ప్రార్థన శక్తి ఉండేది. ఆయన ప్రార్థన చేసిన కాడి నుంచి అప్పుడప్పుడు నేను ప్రవచనం చెప్తా ఉన్నానే, ఆయన ప్రార్థన చేసిన వరమేనండి. నిజంగా జరుగుతున్నాయా లేదా అవి అని చెప్పి ప్రార్థన చేసిన వరాలే. పట్టుదల ఉంటే ఒకసారైనా బైబిల్ పూర్తి చేస్తాం. ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, ఆయన రక్తంలో నన్ను కడిగాడు. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరిని పిలవలేదు, దేవుడు నన్ను పిలిచాడు. ఇప్పుడు నేను దేవునికి ఏం చేయాలన్న ఆలోచన నీలో ఉందనుకో, ఎన్నెన్నో ఉంది, వాటిని అన్ని దానికి ముందు దేవుని పని చేసి చూపిస్తాను. ఈరోజు నేను ఇంత పని దేవుని కోసం చేశా అంటే కట్టుకుంటున్నావు మంచిగా. సంపూర్ణంగా 2 గంటలు ఇంటి దగ్గర మనసు పెట్టి ప్రార్థన చేసావా? బైబిల్ తీసుకొని ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నావా? ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నవన్నీ రేపు ఒక రోజు నీ ఎదుటికి వస్తాయి. ఎలా కట్టుకుంటున్నావు ఈ పునాది మీద? వాక్యంలోనికి వెళ్తే ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుకొనుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు మీరే 2 గంటలు ప్రార్థన చేసుకున్నానా లేదా? పరిశుద్ధంగా ఉన్నానా లేదా? దేవుని గురించి చెప్పానా చెప్పలేదా? ఎవరినన్నా దేవుని దగ్గరికి నడిపించానా లేదా? ప్రభువా నేను ఒక్కళ్ళన్నా దేవుని దగ్గరికి నడిపించాలని ప్రార్థన చేసుకుంటున్నావా? ముందు ప్రార్థన చేసుకుంటే దేవుడు బలం ఇస్తాడు. ఆ తర్వాత పలానోడి దగ్గరికి వెళ్ళు, వాళ్ళని చెప్పు, వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళని దేవుడు చెప్తాడు. మరి ఈ పని నీలో జరుగుతుందా లేదా? చెప్పాలిగా. నేను చెప్తే ఎవరు వింటారు? నా ఇంట్లోనే ఉన్నాయి చాలా దయ్యాలు అనుకొని కూర్చొని ఉంటే, నా ఇంట్లో మనదా మీరు చూశారుగా. అసలు నేను సేవ చేయడానికి మమ్మే కారణం అయిపోయింది. ఎంత అడ్డమో మీరే చూశారు. కానీ సేవ ఆగిందా? మనం ముందుకు అడుగు వేసుకొని వెళ్ళాలంటే దేవుని పని చేయాలా? పని చేస్తా చిన్న చిన్న లోపాలు ఉంటే దేవుడు వాటిని పూర్తి చేస్తాడు. నువ్వు అసలు ఏం పని చేయకుండా, అసలు దేవుని విషయాలు ఆలోచించకుండా, అసలు నేనేం చేయాలి, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, ఇప్పుడు నేను ఎలాగూ దేవుళ్ళు ఎదగాలన్న ఆలోచనలే లేకుండా తింటాం, తాగటం, ఎంజాయ్ చేయటం, నవ్వు వస్తే నవ్వటం, ఏడుపు వస్తే ఏడవటం, ఆదివారం వస్తే మందిరంలో దేవునికి బాధలు చెప్పుకోవటం. ఇది ఆత్మీయ జీవితం? ఇదేనా? ఒకసారి ఆలోచించండి. ఇదేనా? ఇంకా ఏమైనా ఉందా? వేయబడనిది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు.
ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి అమ్మా, వినండి. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము ఎట్లా కట్టుకోవాలి? అక్కడ వాక్యంలో ఎలా కట్టుకోవాలంటే మొట్టమొదట బంగారము, వెండి, తర్వాత రెండోది వెండి, వెలగల రాళ్ళు, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. ఏ దినం? ఇప్పుడు మనం పాడిన పాట దేవుని సన్నిధానంలో ఉండి అది పై పైన పెదవులతో పాడితే అక్కడ కాలిపోయింది. అంతరంగంతో, హృదయాంతరంగంలో నుంచి పాడితే అక్కడ అగ్నిలో పరీక్షించబడే దినం ఒకటి ఉంది. ఈ పని అంతా మనం చేసే పని అంతా, ఏ పనైనా సరే, నేను చెప్పే వాక్యం దైవావేశంతో ఖచ్చితంగా దేవునికి అనుకూలంగా మాత్రమే చెప్తే దేవుని ఎదుట ఆ పని బంగారం లాగా కనబడింది. నా స్వబుద్ధితో నేను చెప్పాను అనుకోండి, అక్కడ దేవుని అగ్నిలో ఏమవుతుంది? కాలిపోయింది. నేను ఒకటి చెప్పమంటే నువ్వు ఒకటి చెప్పావు. ఈ పని ఎట్లా మారిందంటే కర్రలాగా మారిపోయింది. దైవావేశంతో దేవుడు చెప్పమన్నదే చెప్పాను అనుకోండి, ఈ పని ఎట్లా మారింది దేవుని దగ్గర? బంగారం లాగా, లేకపోతే ఇంకొంచెం తక్కువ చెప్తే వెండిలాగా, లేకపోతే ఇంకొంచెం తక్కువ చెప్తే వెలగల రాళ్ళలాగా. ఈ అగ్నిలో దైవాగ్నిలో వేయబడినప్పుడు కాలి బూడిద అవ్వవు. నువ్వు ఆసక్తితో దేవుని దగ్గరకు వచ్చి ఆసక్తితో కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని నిండు మనసుతో దేవుని ఆరాధిస్తూ దేవుని సమాధానం పొందుకొని దేవుడు నీకు చెప్పిన పని నీకు చేయగలిగినంత నువ్వు చేస్తే ఆ పని దేవుని దగ్గర ఎలా మారిద్ది? బంగారం లాగా మారిద్ది. కర్ర, గడ్డి, కొయ్యకాలు వీటికి ఉదాహరణలు ఏంటంటే పెదవులతో ఆరాధన, పై పై భక్తి, మనుషుల ఎదుట వేషధారణ భక్తి. పని మారుతుంది, పని చేస్తున్నారు. పని ఎలా మారుతుందంటే కర్రలాగా మారిపోతుంది, గడ్డిలాగా మారిపోతుంది. ఈ పునాది మీద గోడ కట్టబడుతుంది. ఒకరి పని బంగారం లాగా మారుతుంది, ఒకరి పని వెండిలాగా మారుతుంది, ఒకరి పని వెలగల రాళ్ళలాగా మారుతుంది, ఒకరి పని కర్రలాగా మారుతుంది. మనం చేసే దైవశక్తిని బట్టి మన పని మారుతుంది. ఒకరోజు దైవాగ్ని వస్తుంది. దేవుని అగ్ని వచ్చినప్పుడు ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏమైపోతాయి? కాలిపోతాయి. కొందరి పనులు కాలిపోతాయి, ఏమి కనబడవు. కొందరి పనులే మిగిలి దేవుని ఎదుట కనబడతాయి. ఇప్పుడు మనం చేస్తుంది ఎవరి పని? చెప్పండి, ఎవరి పని? దహించు అగ్ని అయి ఉన్న దేవుని పని అండి మనం చేస్తుంది. రోషం కలిగిన దేవుని పని. మన జీవితాలు, మన భక్తి జీవితం ఎంత సక్రమంగా వాక్యంలో మనం కట్టుకుంటామో ఈ పునాది మీద, యేసుక్రీస్తు అనే పునాది మీద, ఈ సంఘం అనే పునాది మీద ఒకరోజు అక్కడ తేట తెల్లమవుతుంది, చక్కగా తేట తెల్లమవుతుంది. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నేను పని చేశాను, నేను సేవ చేశాను అనుకుంటే ఆవిడ అగ్నిలో కాలిపోతే, దేవుని అగ్నిలో కాలిపోతే ఏం ఉపయోగం? అందుకని ఇంకా దేవుడు మనకు జీవం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఈ రోజు నుంచైనా మన పనిని ఎలాగూ చేయడానికి మార్చుకోవాలి? చెప్పండి, ఎలాగూ కనబడాలి దేవుని ఎదుట? నేను కాదు, మీరు అందరం దేవుని ఎదుట కనబడాలి. ఎలా కనబడాలి? నా పని బంగారం లాగా కనబడాలా? లేదు, ఎక్కువ చేయలేకపోయా, వెండిలాగన్నా కనబడాలి.
లేదు కొంచెం కాసడితో వెనకబడి పనిచేశాను, వెనగల రాళ్ళు లాగన్నా కనబడాలి. ఇవి కాకుండా కర్ర, గడ్డి, కొయ్యకాలు పని. గడ్డి కూడా మొలిసిద్ది, గడ్డిలా కనబడింది. కర్ర కూడా పెరిగిద్ది, కర్రలా కనబడింది. కానీ అగ్నిలో ఏమైపోతుంది? అది కాలి బూడిదైపోతుంది. అందుకని ప్రభువారు ఏం చెప్పారంటే, నన్ను మీరు ఎవరైనా ఆరాధించాలని అనుకుంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ మాటలో ఉంది. నిజంగా మనం పనిచేయాలి, నిజంగా దేవుని సన్నిధిలో కనబడాలి. వేషధారణతో కాదు, పెదవులతో ఆరాధనతో కానే కాదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అగ్నిలో వేయబడిన ముగ్గురు మనకు కనబడుతున్నారు. షద్రకు, మెషకు, అబేద్నెగో. వాళ్ళు భూమి మీదనే వాళ్ళ భక్తి జీవితం అగ్నిలో పరీక్షించబడింది. కానీ వారు కాలి బూడిదైపోలేదు. వాళ్ళు భక్తి జీవితం ఎలాంటిది? బంగారం లాంటిది. చెప్పండి, ఎట్లాంటిది? బంగారం లాంటి భక్తి జీవితం వాళ్ళు భూమి మీద చేశారండి. పైపై భక్తి జీవితం కాదు. నిజమైన భక్తి జీవితం పరిమళిస్తుంది, మంచి వాసన వస్తుంది. అది దేవుని వరకు చేరుతుంది, అది దేవుని వరకు చేరుతుంది. ఈ రోజు నుంచి అయినా మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు దాకా ఎలా చేశారో ఎలా చేస్తారంటే, పాష గారిని చూసి ఒక భక్తి, పాష గారు లేనప్పుడు ఒక భక్తి, మనుషులు ఉన్నప్పుడు ఒక భక్తి, మనుషులు లేనప్పుడు ఒక భక్తి. అయిష్టంగా ఏదో వెళ్దాంలే అన్నట్టు దేవుని సన్నిధానికి రావటం, వచ్చిన కాడి నుంచి ఎప్పుడు వెళ్దామా అని ఒక తపన. షద్రకు, మెషకు, అబేద్నెగోలు చేసిన భక్తి అలాంటిది. నిజంగా దేవుని, నిజంగా మనసును ప్రభువులు ఆరాధించారు. అగ్నిగుండం ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ అగ్నిగుండంలో నుంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మీ ప్రతిమకునేమో మొత్తం అమ్మ వాయో బతికుంటే బఠానీలు అమ్ముకోవచ్చు అన్నట్టు భక్తి చేయలా. చనిపోయినా పర్వాలేదు, దేవునిలో దేవుని మనసును మాత్రం నొప్పి కలగకూడదు. ఆయన మనసుగో. అగ్నిలోనికి వెళ్ళారు, బంగారంలా తిరిగి వచ్చారు. దేవుడు ప్రభు వాళ్ళని ఏమనుకుంటాడు చెప్పండి? మీరు చెప్పండి. షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళని ఏమనుకుంటారు? నా బంగారం, నా బుజ్జి, నా కొండ అంటే వాడు ఎత్తుకుంటే కాళ్ళతో నీ గుండెల మీద తంతాడు. ఎవరైనా అంతే. కానీ ప్రభువారు వాళ్ళ భక్తి జీవితాన్ని బంగారంలాగా కనబడిందని ప్రపంచంలో కాలిపోకూడదు. నిజమైన భక్తి జీవితం చేయాలి. మనం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభుతో కలిసి నడవాలి, పరిమళిస్తాం, మంచి పేరు. అప్పుడు దేవుడు, ప్రభు మనలోకి వస్తే ప్రభు మనల్ని పరిమళింపజేస్తారు. సింహాల బోన్లో వేసినా, అగ్నిగుండంలో వేసినా మనకేమి కానే కాదు. ఒకసారి పరీక్షించుకోండి, ఎలాంటి భక్తి జీవితం. కొన్ని రోజులేమో రెక్కలు కట్టుకొని ఆకాశానికి ఎగిరిపోయినంత భక్తి జీవితం, కొన్ని రోజులేమో వానపాములాగా దుర్రమని అగాధంలోనికి వెళ్ళిపోయి కనబడనంత భక్తి జీవితం. మట్టిలోకి వెళ్ళిపోతే కనబడుతుంది. అలాంటి భక్తి జీవితం కాదు, నిలకడగలిగిన భక్తి జీవితంతో మన పని తేట తెల్లం అవ్వాలి. దేవుని దగ్గర బంగారంలాగా కనబడాలి. బంగారంలాగా పనిచేశారు, బంగారంలాగా బ్రతికారని ప్రభువు మెచ్చుకోవాలా. కొన్ని నిర్లక్ష్య వైఖరి, సోమరితనం, వినండి, సోమరితనం, నిర్లక్ష్య వైఖరి వదిలిపెట్టాలి. లెక్కలేనితనం, ఈ మూడే బాగా దెబ్బతీసేది. లెక్కలేనితనం ఒకటి, నిర్లక్ష్యం ఒకటి, సోమరితనం ఒకటి మీ భక్తి జీవితాన్ని పాడు చేస్తాయి. ప్రభువు మెచ్చుకునే విధంగా మనుషులు కోరేవారు ఎవరు దేవుని ఎదుట, మనుషులు
మెప్పును పొందేవారు దేవుని మెప్పును పొందలేరు, ఎన్నడూ పొందలేరు. ప్రభువు మెచ్చుకునే విధంగా కష్టంలో, బాధల్లో, నష్టాల్లో ఆత్మతో, సత్యంతో మంచిగా ఏ రోజుకి ఆ రోజు ప్రభువుని మనం సేవిస్తూ ఉండాలి. మీరే ఒంటరిగా ఎక్కడన్నా ఉన్నారనుకోండి, దేవుణ్ణి సేవించండి, ఆరాధించండి, పాటలు పాడుకోండి, చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండండి మనసులో. సేవించడం అంటే అది. మీకు ఏదన్నా దేవుడు ఇవ్వమని ప్రేరేపణ కలిగిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దాన్ని ఇచ్చేసేసేయండి. బంగారం లాంటి పని అంటే అదే. పిచ్చితనంగా ఉన్నారనుకోండి, అది బంగారం లాంటి పని అయిందా? మనసులో సణుకుంటా ఇచ్చారనుకోండి, కర్రలాగానో గడిలాగానో మారిపోయింది. దేవుడు నేను ప్రార్థన చేయమని ప్రేరేపించాడు అనుకోండి, వెంటనే ఏం చేయాలి? వెంటనే మోకరించి, ఎన్ని పనులు ఉన్నా సరే వదిలిపెట్టేసి మోకరించి ప్రార్థన చేయి. నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అని అంటే, ప్రభు నీ పక్కనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడకుండా అయితే ఆయన ఉండడు, నిన్ను ప్రేరేపిస్తానే ఉంటాడు. ఆ ప్రేరేపణను నువ్వు పక్కకి నెట్టి వేసేసి సగం పని చేస్తా ఉన్నావు అనుకో, ఏంది నీకు ఇష్టం వచ్చినప్పుడేమో గంతులు వేసుకుంటా వచ్చి పని చేసి, నీకు ఇష్టం లేనప్పుడేమో నీరసంగా నా కుదరదు సాగులు చెప్పుకుంటా ఉంటే ఈ పని ఎలా మారింది? మీ నోటితో మీరే చెప్పండి, ఎలా మారిపోయింది? ఒకే విధంగా ప్రభు కోసం, ప్రభు పని సిగ్గుపడకుండా మనం చేయాలి. ఏం చెప్తున్నాడో వినండి. ఆయన చక్కగా మీతో మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు. మీ చెవుల్లో పక్క నుండి సలహాలు చెప్తా ఉంటాడు. అది వినండి, దాని ప్రకారం మీరు చెయ్యండి. ఆ పని ఎలాగ మారిద్ది? ఎలా మారిద్ది? బంగారంలాగా మారిద్ది. ఇక మీకు బాగా లేదు. ఎన్ని అగ్ని ప్రళయాలు వచ్చినా, దేవుని అగ్ని వచ్చినా సరే మీరు చక్కగా నిలవబడి ఉంటారనమాట. స్పష్టంగా కాలిపోతే ఉపయోగం ఏంటి? మీరు ఎంత కష్టపడి ప్రజలను మెప్పించి మీ ఇష్టానుసారంగా భక్తి చేసి రేపు ఒకరోజు మనం దేవుని ఎదుట నిలవాలా వద్దా? ఖచ్చితంగా నిలవబడాలా? అక్కడ మీ పని అంతా కాలిపోతే ఉపయోగం ఏంటి? ఈ రోజు నుంచి అయినా కొంతలో కొంత అయినా సరే ఈ ప్రపంచంలో ఏమి జరుగుతూ ఉన్నా దాన్ని మనసుని పెట్టబాకండి. అదే మీకు కీడు, చీడ అదే. దేవుని పనులపై, దేవుని విషయాలపై మనసు పెట్టండి. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కట్టుకోండి. నా ప్రభు ఈ వాక్యం చెప్పారు, నేను ఇలాగూ జీవించాలి, నా ప్రభు కొరకు ఇలాగూ ఉండాలి, నా ప్రభు ఈ మాట చెప్పారు, నేను ఈ పని నేను చెయ్యాలి. తర్వాత ఎవరు ఎన్ని వచ్చినా సరే తర్వాత సంగతి, ఆ పని చెయ్యండి. దేవుడు చెప్పిన పని మీరు ఖచ్చితంగా చెయ్యండి. చెయ్యకపోతే మీకే నష్టం. దేవుడు చెప్పిన పని చేయకపోతే మీకే బాధ, మీకే కీడు, మీకే చెడు. దేవుడు చెప్పింది చెయ్యండి. ప్రభువారు ఏం చేస్తారంటే మీ వరాలను పెంచుతాడు. ఇంకా మీ కుటుంబంలో అవసరతలన్నీ ఏమేం కావాలో ఆయన తీర్చుకుంటా వస్తాడు. ఇంట్లో ఎట్లా ఉంటున్నారు, సంఘంలో ఎట్లా ఉంటున్నారు, సంఘ క్రమ ప్రార్థనలు ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని పోగొట్టుకుంటున్నారు, సంఘ క్రమంలో ఎన్ని ఆశీర్వాదాలు ఇంతవరకు పోగొట్టుకుంటున్నారు, ఒకసారి ఆలోచించుకుంటూ ఈ పునాది మీద ఎలాగూ మిమ్మల్ని మీరు కట్టుకుంటున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.